హలో ఆల్ మీలో ఎంతమందికి వస్తువులతో బాండింగ్ కానీ అటాచ్మెంట్ ఉంటుందో నాకు కమెంట్ చేయండి. ఇదంతా ఎందుకు అడుగుతున్నానో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నా వరకు వస్తే నా చిన్నప్పటి బొమ్మలు కానీ, థింగ్స్, ఈవెన్ నా దగ్గర నా ఫేవరెట్ ఎరేజర్, నా ఫేవరెట్ కంపాస్ అన్నీ ఉన్నాయి. ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. అవి మా పిల్లల్ని కూడా ముట్టుకొనివ్వను. ఈవెన్ నా పిల్లల బొమ్మలు నాకు ఏమైనా నచ్చితే నేను అవి దాచేస్తాను అనమాట. సో, అంత అటాచ్‌మెంట్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్‌గా మా దక్షు, నేను మా హస్బెండ్‌కి మా ఫస్ట్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇచ్చాను. ఈ షో పీస్‌లో రైట్ సైడ్‌లో కపుల్ ఉన్నారు కదా! స్కూటర్ మీద అదైతే పగలగొట్టేసాడు. నాకు ఆ రోజున బాధ అనిపించలేదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కన్నయ్య చిన్నప్పుడు ఒక మా కపుల్ కప్స్ ఒకటి పగలగొట్టేసాడు. నేను చాలా ఫీల్ అయ్యాను ఆ రోజు. కప్ కప్‌కెందుకు ఫీల్ అవుతున్నావు? వస్తువుకి నువ్వు అంత అటాచ్‌మెంట్ పెంచుకోకూడదు. అది లైఫ్ లాంగ్ ఉండవు ఏవీను అని అన్నారు. కానీ నేను అన్నానప్పుడు, వస్తువు కాదు, ఆ వస్తువుతో మన మెమరీస్ పోయినట్టు అనిపించినాయి అవి పగిలిపోతే అని అన్నాను. ఇంక అప్పటినుంచి నా గిఫ్ట్స్ గానీ ఏమన్నా పగలగొట్టేసినా జాగ్రత్తగా కలెక్ట్ చేసి అతికిస్తూ ఉంటారు. ఈవెన్ ఇది గూడా చాలా చాలా మైన్యూట్ పీసెస్ మిస్ అయిపోతే కలెక్ట్ చేసి, దగ్గర చేసి అన్నీ లాస్ట్‌కి ఇలా టర్న్ ఔట్ చేశారు. ఆ రోజు నేను ఈయన ఎలానో అతికిచ్చేసారనే నమ్మకంతో నేనెక్కువ బాధపడలేదనమాట. ఇలా పగలగొట్టేస్తున్నారు. మా హస్బెండ్ నా కోసం అతికిస్తూ ఉన్నారు. ఈసారి చాలా జాగ్రత్తగా, పగడ్బందీగా సేఫ్ ప్లేస్‌లో పెట్టాలని నిర్ణయం చేసుకున్నాను.